జై శ్రీరామ్. పాపకి తోప ఎలా అనుకుంటున్నారా? బెల్లం లేకుండా, చక్కెర లేకుండా స్వీట్గా ఉండేలా చేసే ఈ రెసిపీ లంచ్ మెను, బ్రేక్ఫాస్ట్ మెను, డిన్నర్ మెను ఏదైనా సరే లైట్గా ఉండే చూడండి ఒకసారి. ముందుగా 2 గ్లాసులు రాగిపిండికి 1 గ్లాసు గంటిపిండి తీసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఎసట్లో ముందుగా నీళ్ళు మరగబెట్టుకొని ఆ నీటిలో ఉప్పు, నెయ్యి వేసి బాగా మరిగించిన తర్వాత మనం కలిపిన ఈ మిశ్రమాన్ని ఇలా చూస్తున్నారు కదా, వీడియోలో చూసిన మాదిరిగా ఇలా కలిపి పెట్టుకోవాలి. దానికి మూత పెట్టుకుని ఆవిరిగా మగ్గనివ్వాలి. ఈ లోపల చిక్కుడుకాయలు చక్కగా నార తీసి ఉప్పు, పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. నూనె వేసుకొని ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, పోపు పెట్టుకొని చిట్లనివ్వాలి. పోపు చిట్లిన తర్వాత ఇప్పుడు మనం కడిగిన ఈ చిక్కుడుకాయని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆవిరికి బాగా మగ్గిన తర్వాత కాస్త అటు ఇటుగా కలిపి తీసి ఉప్పు, ధనియాల పౌడరు వేసి మళ్ళా కారం వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు బాగా మగ్గిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ కూర ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు మనం ఆవిరితో మగ్గిన ఈ రాగి ముద్దని చల్లారిన తర్వాత ఈ మిశ్రమం మీద మనం తీపి వేయలేదు కాబట్టి, బెల్లం చక్కెర లేదు కాబట్టి దానికి ఆల్టర్నేషన్గా తేనె వేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తేనెను వేసుకొని కలిపి మంచి నూనె, అదే నువ్వుల నూనె లేదు అంటే మామూలు నూనె వేస్తే హైలైట్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఎముకలకి వాటికి మంచిది. దీని తర్వాత ఇది లేకపోతే ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు. దీన్ని ఎంతమంది ఉంటే అంతమంది మెంబర్స్ ఇలా రౌండ్గా పెట్టుకొని మనం లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎలా పెట్టుకున్నా సరే, ఎలా తిన్నా సరే ఆరోగ్యంగా తినొచ్చు హెల్తీగా. చూడండి, రాగి ముద్ద, చిక్కుడుకాయ ఫ్రై, పాపడ్, నెక్స్ట్ కర్రపెండలం దుంప. ఎప్పుడు రైస్తో తిని బోరు కొట్టే పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి ఇలాంటిది మధ్యలో అప్పుడప్పుడు తింటూ ఉంటే వాళ్ళకు కూడా హెల్తీ రెసిపీ అందించిన వారు అవుతాం.